నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. మిత్రులారా, ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బౌద్ధానికి సంబంధించిన అంశాలు ఎక్కువగా మాట్లాడాలి. వాటిని మనం ప్రజల మధ్యకు ప్రచారం చేయాలంటే ఈ యొక్క విషయాల పట్ల కొద్దిగా ఏకాగ్రత, 1-2-3 సార్లు శ్రద్ధగా వింటే కానీ ఇవి అర్థం కావు. ఈరోజు దశపారమితులు, ధమ్మం యొక్క మార్గం, ధమ్మ మార్గంలో పారమితులు అనే అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. నైతికంగా మంచి నడవడిక, శుద్ధమైన స్వభావం, సద్గుణాలతో కూడిన జీవితం గడపడం బౌద్ధ ధమ్మంలో ప్రధాన లక్ష్యం. కష్టపడి పని చేయడం, సద్గుణాలను అలవర్చుకోవడం, మానవతాభావంతో జీవించడం ద్వారా కలిగే ఫలితాన్ని బుద్ధుడు తన ధమ్మంలో వివరించారు. ప్రతి వ్యక్తి అనుసరించాల్సిన మార్గం ఇదే, అదే ధమ్మ మార్గం. ప్రధానంగా 3 దశలుగా చెప్పబడింది. 1 స్వచ్ఛత మార్గం, 2 ధమ్మ మార్గం, 3 సద్గుణాల మార్గం. ఈ 3 మార్గాలు చివరికి దుఃఖాన్ని అంతం చేసే దిశగా నడిపిస్తాయి. మొదటి దశలో వ్యక్తి స్వచ్ఛత మరియు శీల మార్గంలో నడుస్తాడు. 2వ దశలో ధమ్మ మార్గాన్ని అనుసరిస్తాడు. 3వ దశలో సద్గుణాలతో జీవిస్తాడు. బోధిసత్వ స్థితి నుండి పరిణామం చెందే వ్యక్తి 10 పారమితులను సంపూర్ణంగా సాధన చేయాలి. ప్రతి పారమితి ఒక పరిపూర్ణ గుణంగా అభివృద్ధి చెందాలి. పారమిత అనేది పాళీ పదం. పారం అంటే అవతలి తీరం, ఇత అంటే చేరడం, అంటే సంసార దుఃఖ సముద్రాన్ని దాటి విముక్తి తీరాన్ని చేరడానికి సహాయపడే పరిపూర్ణ గుణాలు. పారమితులు అంటే పరిపూర్ణత యొక్క దశలు. ధమ్మ మార్గంలోని 10 పారమితులు ఇవి: 1 శీల, దాన, ఉపేక్ష అని కూడా అంటారు, నెక్కమ్మ, నైష్కర్యం, త్యాగం అని అంటారు, వీర్య, కాంతి, శాంతి, సహనం, సత్యం, అధిష్టానం, కరుణ, 10 మైత్రి. శీల పారమిత. శీల అంటే నైతిక స్వభావం, చెడు చేయకూడదనే సంకల్పం, మంచి చెయ్యాలనే భావం, తప్పు చేసినప్పుడు సిగ్గుపడటం, చెడు పనులకు దూరంగా ఉండటం, ధమ్మబద్ధంగా జీవించడం శీలం. శీల అంటే కేవలం భయం కాదు, అది నైతిక నియంత్రణ. శీలం మనిషి జీవితానికి పునాది. శీలం మంచితనానికి తల్లి వంటిది. అన్ని సద్గుణాలకు ఇది మొదటి మెట్టు. శీలం లేని వ్యక్తి వద్ద ఇతర గుణాలు నిలవవు. గాజు పగిలితే మళ్ళీ యథాతథంగా చేయలేనట్లే ఒక్కసారి స్వభావం దెబ్బతింటే తిరిగి సంపూర్ణ విశ్వాసం పొందడం కష్టమవుతుంది. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ శీలం పోతే అన్నీ పోయినట్లే. తెల్లని వస్త్రం శీలానికి ప్రతీకగా చెప్పబడుతుంది. మాతా రమాబాయి వంటి మహనీయుల జీవితాలని శీలానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. దాన పారమిత. దానము అంటే ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు మేలు కోసం ఇవ్వడం. ధనం, అన్నం, వస్త్రం, రక్తం, అవయవాల దానం, సమయం, జ్ఞానం, సేవ, ప్రేమ ఇవన్నీ దాన రూపాలే. దానము బౌద్ధ ధమ్మంలో గొప్ప సద్గుణం. ఉదాహరణకు రాజు బింబుసారుడు బుద్ధునికి వేణువనాన్ని దానం చేశారు. అనాథ పిండకుడు జేతవన విహారాన్ని దానం చేశాడు. దానం స్వార్థాన్ని తగ్గించి కరుణను పెంచుతుంది. 3వది ఉపేక్ష. పారమిత ఉపేక్ష అంటే సమత్వ భావం. ఇష్టం అయిష్టాలకు అతీతంగా, లాభ నష్టాలకు చలించకుండా ప్రశాంతంగా ఉండటం. ఇది నిర్లిప్తత కాదు, సమతాభావం. ఫలితాల వల్ల అధిక ఆనందం లేని బాధకు లోను కాకుండా ధర్మంలో స్థిరంగా ఉండటం ఉపేక్ష. ఇది మానసిక సమతుల్యతకు సంకేతం. మాతా రమాబాయి చిన్న వయసులోనే పొరుగువారికి రూపాయి నాణ్యం తిరిగి ఇచ్చి వేసి నా సంఘటన ఆమె సమతా నిజాయితీకి ఉదాహరణ. 4 నెక్కమ్మ. పారమిత నెక్కమ్మ అంటే ప్రపంచ భోగాలను, కోరికలను త్యజించడం. ఇది పరారీతనం కాదు. లోభం, మోహం, స్వార్థం నుండి
విముక్తి పొందడం. సిద్ధార్థ గౌతముడు రాజభోగాలను విడిచిపెట్టి సత్యాన్వేషణ కోసం బయలుదేరడం నెక్కమ్మకు గొప్ప ఉదాహరణ. 5వది వీర్య పారమిత. వీర్యం అంటే సరైన ప్రయత్నం, పట్టుదల, శ్రమ, చేపట్టిన పనిని పూర్తి శక్తితో చేయడం, వెనక్కి తగ్గకుండా నిరంతరం ప్రయత్నించడం వీర్యం. ప్రయత్నించు, మళ్ళీ ప్రయత్నించు అనే ధోరణి వీర్య పారమితి యొక్క సారాంశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహత్ సత్యాగ్రహం, నాగ్పూర్ దమ్మదీక్ష వంటి ఉద్యమాల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ వెనక్కి తగ్గలేదు. ఇది వీర్యానికి గొప్ప ఉదాహరణ. 6వది కాంతి లేక శాంతి, సహనం అంటాం. పారమిత కాంతి అంటే సహనం, ఓర్పు, నియంత్రణ. ద్వేషాన్ని ద్వేషంతో జయించలేం, ప్రేమతోనే జయించగలం అనే బుద్ధుని బోధనే కాంతి యొక్క సారం. అవమానాలు, కష్టాలు, బాధలు వచ్చినా ప్రశాంతంగా ఉండడం కాంతి. 7వది సత్యపారమిత. సత్యం అంటే నిజాయితీ. ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా సత్యాన్ని పాటించడం. బుద్ధుడు సమ్మా వాచ, సరైన మాట గురించి బోధించారు. నిజం మాత్రమే మాట్లాడాలి. అబద్ధం, అపవాదు, కఠిన వాక్యాలు దూరంగా ఉంచాలి. అన్నీ అనిత్యమని బుద్ధుడు బోధించిన సిద్ధాంతం కూడా సత్య దర్శనానికి సంబంధించినది. 8వది అధిష్టాన పారమిత. అధిష్టానం అంటే దృఢ సంకల్పం, లక్ష్యాన్ని చేరుకునే వరకు వెనక్కి తగ్గకపోవడం. సుజాత ఇచ్చిన పాయసం తిన్న తరువాత సిద్ధార్థ గౌతముడు బోధి వృక్షం కింద కూర్చొని సంపూర్ణ జ్ఞానోదయం పొందకుండా నేను ఈ ఆసనాన్ని విడిచిపెట్టనని సంకల్పించాడు. ఈ దృఢ నిశ్చయం ఆయనను బుద్ధునిగా మార్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా సామాజిక విముక్తి కోసం అచంచల సంకల్పంతో పోరాడారు. 9వది కరుణ పారమిత. కరుణ అంటే ఇతరుల బాధను తమ బాధగా భావించడం. బౌద్ధ ధమ్మానికి ఇది మూల స్తంభం. ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న భిక్షువునకు అందరూ దూరంగా ఉంచినప్పుడు బుద్ధుడు స్వయంగా అతని శుభ్రపరిచి సేవ చేశారు. ఆయన ఇలా చెప్పారు: తథాగతుడు ప్రపంచంలోకి వచ్చిన ఉద్దేశం బాధపడుతున్న వారికి, పేదలకు, అనాథులకు, నిస్సహాయాలకు సహాయం చేయడమే. ఇదే నిజమైన కరుణ. చివరిది మైత్రి పారమిత. మైత్రి అంటే సమస్త జీవుల పట్ల ప్రేమ, స్నేహం, హితభావం. మనుషులకే కాదు, జంతువులకు, శత్రువులకు కూడా ప్రేమ చూపడం మైత్రి. మైత్రిలాగా స్వచ్ఛంగా, గంగానదిలాగా లోతుగా ఉండాలి. బుద్ధుడు బోధిస్తున్నప్పుడు జంతువులు కూడా ఆయన దగ్గరకు వచ్చేవి. ఎందుకంటే ఆయనలో సమస్త జీవుల పట్ల అపారమైన మైత్రి ఉండేది. 4వది నాలగిరి ఏనుగు, మచలింద నాగుడు వంటి కథలు బుద్ధుని మైత్రికి ఉదాహరణలు. మైత్రి హృదయం స్వేచ్ఛ, అది ప్రకాశిస్తుంది, వెలుగునిస్తుంది, ద్వేషాన్ని తొలగిస్తుంది. దశపారమితులు కేవలం మతపరమైన బోధనలు మాత్రమే కావు, అవి మానవ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే నైతిక విలువలు. శీలం మనిషికి స్వభావాన్ని ఇస్తుంది, దానం ఔదార్యాన్ని పెంచుతుంది, ఉపేక్ష సమతాభావాన్ని నేర్పుతుంది, నెక్కమ్మ త్యాగాన్ని అలవాటు చేస్తుంది, వీర్యం శ్రమను పెంచుతుంది, కాంతి సహనాన్ని నేర్పుతుంది, సత్యం నిజాయితీని నిలబెడుతుంది, అధిష్టానం లక్ష్య సాధనకు బలం ఇస్తుంది, కరుణ మానవత్వాన్ని పెంచుతుంది, మైత్రి సమస్త జీవుల పట్ల ప్రేమను కలిగిస్తుంది. ఈ 10 పారమితులను ఆచరించే వ్యక్తి తన జీవితాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని కూడా శాంతి, సమానత్వం, మానవత మార్గంలో నడిపించగలడు. అందుకే వీటిని పరిపూర్ణ గుణాలు లేదా పారామితులు అని పిలుస్తారు. సాధు సాధు సాధు. ఈ బహుజన యుద్ధ వేరు యూట్యూబ్ ఛానల్ను
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ.